క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ లోక రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వాక్యంలో మీరు ధ్యానించినట్లయితే ఇక్కడ 5వ వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, విత్తేటటువంటి వారు ఎవరు అంటే సాధారణంగా రైతులు విత్తనాలు విత్తుతూ ఉంటారు. వారు అగ్రికల్చర్ వాళ్ళ యొక్క సేద్యమును మీరు గమనిస్తే వారు భూమిని సేద్యపరిచి వర్షాలు మరి సకాలంలో పడినప్పుడు భూమిని సేద్యపరిచి మరి ఉన్నటువంటి ఆ యొక్క చెత్త అంతటిని ఏదైతే ఆ యొక్క పంటను పాడు చేస్తాయని వాళ్ళు ఆలోచిస్తారో, రాళ్ళు రప్పలు ఏమైతే ఉంటాయో ఎదుగుదలకు ఆటంకంగా ఉండే వాటి అన్నిటినీ వీళ్ళు ఏం చేస్తారంటే తొలగించేస్తారు. ఫస్ట్ తొలగించేసి చక్కగా దున్ని విత్తనాలు వేస్తే అవి వారు నీళ్లు పెట్టి మందులు కొట్టిన తర్వాత కొన్ని మాసముల తర్వాత పంట చేతికి వచ్చేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదురని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ విత్తేది ఏదో పంట నిమిత్తము లేకపోతే ఏదో ఒక ఫలాల నిమిత్తము చెప్పట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము పడుతున్నటువంటి వేదన, మనము అనుభవిస్తున్నటువంటి నింద, మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఏదైతే నిన్ను కృంగదీస్తున్నాయో వాటన్నిటి నిమిత్తము నువ్వు మరి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క పాదముల యొద్ద పడి నువ్వు మొర పెడుతున్నటువంటి మరణ గురించి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తాయి. నువ్వు కన్నీళ్లు విడుచుచు నీ యొక్క కోరికలను, నీ యొక్క ఆశ ఏదైతే ఉన్నదో దేవుని యొద్ద నువ్వు విత్తేటప్పుడు, నువ్వు దేవుని ఎదుట దేవుని యొక్క సముఖంలో నువ్వు విత్తినప్పుడు దేవుడు ఆ మొరను ఆలకిస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నదండి. దేవుని యొక్క సన్నిధిలో నీ కన్నీళ్ళు నువ్వు ఎవరి కొరకు నువ్వు కారుస్తా ఉన్నావు. ఈరోజు నువ్వు నీ కుటుంబం నిమిత్తము నువ్వు కన్నీళ్లు కారుస్తున్నట్లయితే, నీ బిడ్డల నిమిత్తము నువ్వు కన్నీళ్లు కారుస్తున్నట్లయితే, నీ భర్త నిమిత్తము నువ్వు కన్నీళ్లు కారుస్తున్నట్లయితే, నీ భర్త పట్ల ఏ కార్యమైతే నువ్వు ఆశిస్తున్నావో, నీ బిడ్డల పట్ల ఏ కార్యమైతే నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ కార్యాలను దేవుడు తప్పక నెరవేరుస్తాడండి. అక్కడ అంటున్నాడు వాక్యంలో, నీవు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారంట. ఎవరైతే దేవుని సముఖములో వారికి ఉన్నటువంటి ఆవేదన, వారికి ఉన్నటువంటి బాధను, వారికి ఉన్నటువంటి భారాన్ని దేవుని యొద్దకు తీసుకొచ్చి వారు మరి దేవునికి మొరపెట్టుకుంటారో ఆ మొరంతటిని దేవుడు వింటాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఈ స్థలమందు అనగా దేవుని మందిరమందు ప్రార్థనలన్నీ కూడా ఆయన వింటాడంట. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కను దృష్టి ఉండును, నా చెవులు దానిని గ్రహించును అని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే నువ్వు దేవుని లేఖనాలను నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి, దేవుని సన్నిధికి రావాలి. నువ్వు కన్నీళ్లు విడుస్తూ నీ యొక్క బాధ అంతటిని దేవుని సముఖంలో నువ్వు కుమ్మరించినప్పుడు దేవుడు తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడండి. అయ్యా నా కుమారుడు మారాలయ్యా, దేవా నా భర్త మారాలి తండ్రి, నా కుమార్తె మారాలి ప్రభువా, నా బిడ్డలకు ఒక మంచి ఉద్యోగం కావాలి, నా బిడ్డలకు ఒక మంచి వ్యాపారంలో నాయన సక్సెస్ అవ్వాలని, లేకపోతే మంచి శుభకార్యము దేవా నా కుటుంబంలో జరగాలని నువ్వు కన్నీరు కారుస్తున్నట్లయితే నీ ప్రార్థన నా దేవుడు తప్పక వింటాడండి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నువ్వు ఆనందంతో దాన్ని అనుభవిస్తా ఉంటావు. నువ్వు ఆనందంతో అనుభవించి సంఘంలో సాక్షిగా నువ్వు నిలబడతావండి. అవునండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనేటటువంటి స్త్రీ ఉన్నదండి. ఆయన ఎల్కానా మరి ఆయనకు 2 భార్యలు ఉంటే పెనిన్నాకు ఎల్కానాకు బిడ్డలు ఉన్నారు. హన్నాకి మరి ఎల్కానాకు బిడ్డలు లేనటువంటి క్రమంలో ఈ హన్నా ఏం చేస్తా ఉందంటే ఏటేట దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆమె సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఆమె హృదయమును కుమ్మరించి ప్రార్థన చేస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉన్నదండి. దేవుని యొక్క సముఖములో ఆమె పెట్టినటువంటి మొర, ఆమె కార్చినటువంటి కన్నీటికు దేవుడు ఒక విలువిచ్చాడు. దేవుని యొక్క ప్రవక్త ద్వారా అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని ఆ బిడ్డకు తెలియజేస్తా ఉన్నాడండి. నువ్వు ఎందుకైతే మత్తురాలుగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంతగా మత్తురాలుగా ఉన్నావని ఆయన అడిగినప్పుడు, ప్రభువా దేవా నేను మత్తురాలుని కాదయ్యా,
నా పరిస్థితి ఇది, నా సమస్య ఇది అని నేను దేవుని యొక్క సముఖంలో నా హృదయాన్ని కుమ్మరించి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పింది. వెంటనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, రానున్న సంవత్సరం లోపల నువ్వు గర్భవతివై కుమారుని కంటావని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేశాడండి. అవునండి, ఆ రీతిగానే హన్న మరి ఒక అద్భుతమైన కుమారుడు సమూయేలును పొందుకున్నదండి. అప్పుడు ఆ బిడ్డను సంతోషముతో దేవునికి అప్పగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎవరైతే కన్నీరు కారుస్తూ విత్తుతారో, ఎవరైతే దేవుని యొక్క సముఖంలో మరి వారి యొక్క కన్నీటిని కారుస్తూ దేవుని సముఖంలో ప్రార్థన చేస్తారో, దేవుడు వాటన్నిటికీ ప్రత్యుత్తరం దయచేసినప్పుడు ఆనందముతో నువ్వు దీవెనలు పొందుకుంటావు, ఆనందముతో నువ్వు ఆ పంట కోస్తావు. నువ్వు దేవుని సముఖంలో కనిపెట్టాలి. ఎక్కడెక్కడో ఏడవడం కాదండి. నీకు అవసరం ఉన్నదని, నీకు బాధ కలిగిందని కొంతమంది ఎక్కడికి వెళ్తారంటే కొన్ని చోట్లకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, కొన్ని చోట్లకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు, గుండెలు బాదుకొని మరి ఏడుస్తూ ఉంటారు. అక్కడ నీకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు రారండి. నువ్వు రోడ్ల మీద ఏడుస్తూ ఉంటే నిన్న పిచ్చోడు అనుకుంటారే తప్ప నీకు ఎవ్వరు సహాయం చేయరు. అయితే దేవుని సముఖంలోకి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపం చేశానని క్షమించు నాయన అని చెప్పేసి దేవుని సముఖంలో నీ కోరిక, నీ మనవిని దేవుని సముఖంలో నువ్వు చెప్పినప్పుడు నా దేవుడు తప్పక నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు పశ్చాత్తాపడి నీ పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను కనికరించి నీ పాపం నుంచి విడుదల దయచేస్తాడు. నీకున్నటువంటి కన్నీటిని తొలగించి ఆనంద బాష్పాలను దేవుడు నీకు దయచేస్తాడండి. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, అయితే నువ్వు దేవుని సముఖంలోనికి రా, దేవుని యొక్క సముఖంలోనికి రండి. ఈరోజు వీక్షిస్తున్న మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి, నువ్వు దేవుని సముఖంలోనికి వెళ్ళండి, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ మొర్ర వింటాడు, నీకు కావాల్సినటువంటి ప్రత్యుత్తరమును దయచేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడండి. నీకు కావాల్సినటువంటి సకలమును దయచేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఆనందముతో పంటను కోయిలాగున దేవుడు అద్భుత కార్యమును నీ జీవితంలో దేవుడు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. యేసయ్యా, నిజంగా ప్రభా మీరు గొప్ప వాగ్దానాన్ని మాకు ఇస్తున్నారు నాయన. కన్నీళ్ళు విడిచి విత్తువారు ఆనందముతో పంట కోసేదరని నాయన మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఈరోజు కన్నీరు కారుస్తూ ఎవరైతే నాయన బిడ్డలు ఉంటున్నారో వారి కన్నీటికి కారణం ఏంటో మాకు తెలియదు నాయన. అయితే కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలను మీరు దయచేయండి దేవా. మీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి మొరను మీరు ఆలకించి వారికి ప్రత్యుత్తరము దయచేసి తండ్రి వారిని ఆశీర్వదించండి, దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.